పశ్చిమలో కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు ఎమ్మెల్యే కళ్ళామాధవి. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పై జరుగుతున్న దుష్ప్రచారం నిరాధారమన్నారు ఎమ్మెల్యే కళ్ళామాధవి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం కళ్ళామాధవి కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రతి బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కార్యకర్తల అభిప్రాయాలు, సమస్యలు, సూచనలు స్వీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే కళ్ళామాధవి తెలిపారు. ఈ సందర్భంగా కళ్ళామాధవి మాట్లాడుతూ ప్రతి బుధవారం రోజున కార్యకర్తలకు అందుబాటులో ఉండి పార్టీ బలోపేతం కోసం వారి సమస్యలు తెలుసుకునేందుకు కార్యకర్తలతో ముఖాముఖి అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటికే 3 వారాలుగా ఈ కార్యక్రమం సజావుగా సాగుతుందని, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను, సూచనలను తెలియజేస్తున్నారని చెప్పారు. 33వ డివిజన్కు చెందిన యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలతో కూడా ఈ రోజు ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను విన్నట్టు ఎమ్మెల్యే కళ్ళమాధవి తెలిపారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పై జరుగుతున్న దుష్ప్రచారం నిరాధారకమన్నారు. గుంటూరు నగరంలో జరుగుతున్న శంకర్ విలాస్ బ్రిడ్జి అభివృద్ధి పనులపై కొంతమంది వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఎమ్మెల్యే కళ్ళామాధవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కొంత అసౌకర్యం సహజమని, దాన్ని పెంచి చూపుతూ ప్రజల్లో అపోహలు సృష్టించడం తగదని అన్నారు. కొందరు షాపుల సమస్యలను వైసీపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం భూతద్దంలో పెట్టి పెద్దగా చూపిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధిపైనే ప్రధాన దృష్టి పెట్టామని, ప్రజలకు మెరుగైన వసతులు అందించేందుకే కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కళ్ళామాధవి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పట్టుదలతో ముందుకు తీసుకెళ్తున్న అభివృద్ధి పనులకు అడ్డంకులు కలిగించకూడదని అభిప్రాయపడ్డారు.